3 దినములు అయిన తరువాత నేను లేచెదనని చెప్పాడు. 3 దినములు అయిన తరువాత వాళ్ళకి ఎలా అర్థమైంది? 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 దినములు అయిన తరువాత. చదవండి. లేచెదనని చెప్పాడు కాబట్టి కాబట్టి 3వ దినం వరకు అంటున్నాడు. 3 దినములు అయిన తర్వాత అంటే ఎన్నో దినం వరకు పెట్టాలి? 4వ దినం వరకు పెట్టాలి. కానీ వాళ్ళు అడిగేది ఏంటి? 3వ దినం వరకు పెడితే కాపలా చాలు. కాబట్టి హెబ్రీయుల ఆలోచన పద్ధతి, యూదుల ఆలోచన పద్ధతి 3 దినములు అన్నా 3 పగళ్ళు 3 రాత్రులు అన్నా ఒకటే. కాబట్టి యేసు ప్రభు శుక్రవారము చనిపోయినప్పటికీ యూదుల యొక్క దినము సాయంత్రం మొదలవుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నటువంటి అన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ వాడే, లేకపోతే అన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని క్యాలెండర్ రాసుకునే ప్రతి ఒక్క సంస్కృతిలోనూ దినము ఎప్పుడూ సాయంత్రమే మొదలవుతుంది. పొద్దుగూక ముందు యేసు ప్రభువు దాదాపు 3 గంటల సమయంలో ఆయనను సిలువ వేస్తే హెబ్రీయుల లెక్కలో అది ఒక దినము, ఒక రాత్రి. తరువాత శనివారము ఆ రాత్రంతా, ఆ పగలంతా ఒక దినము, ఒక రాత్రి.